వెల్కమ్ టు ఉదయం న్యూస్. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 1వ వార్డులో ప్రజాపాలన గ్రామ సభని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ జైపాల్. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పరిపాలనను ప్రజలు మరింత చేరువ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీల పథకాలు అమలు చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆయా సంక్షేమ పథకాలకు అమలు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో అర్హులైన వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పరిపాలనను వారి ముంగిట్లో తీసుకొచ్చేలా నేటి నుంచి ప్రజాపాలన గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ సేవా కేంద్రాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా అధికారుల గ్రామాల సభల్లో ప్రజలను దరఖాస్తు చేసుకునేలా ప్రణాళిక రూపొందించింది. అర్హులైనందరికీ ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు వచ్చేలా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణు, 1వ వార్డు కౌన్సిలర్ మర్రి వెంకటేడి కుమారి, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. అలాగే రోజుగా కొత్త రేషన్ కార్డులు, ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నాము. మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఈరోజు మనం ప్రజాపాలన వార్డు సమస్యల కోసం 3 విషయాల మీద మనము ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతూ ఉన్నది. ఒకటి ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా మరొకటి రేషన్ కార్డులు, మూడవదిగా రైతు భరోసా. ఈ 3 కార్యక్రమాల మీద మనకి ఏదైనా అవసరాలు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి కూడా అన్ని రాయితీలు ప్రభుత్వ పరంగా ఏదైతే వస్తాయో అవి తప్పనిసరిగా అందించాలనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఈ ప్రజాపాలన కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. మీరు ఎప్పుడైనా గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం, గ్రామ సభలు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ప్రజల కోసం ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల మధ్యనే ప్రతి పేదవారికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఫలాలు అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. మీ ఏ అవసరాలున్నా తప్పనిసరిగా మేమందరం కూడా, ఎందుకంటే మీ సాధక బాధలు మొత్తం మాకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా మీ ఏ అవసరాలు ఉన్నాయో తప్పనిసరిగా దానిని కమిషనర్ గారు కానీ, ఇక్కడ వార్డు ఆఫీసర్ పాషా గారు కానీ, మన మున్సిపల్ సిబ్బంది కానీ, అదేవిధంగా మెప్మా సిబ్బంది కానీ, అంగన్వాడీ టీచర్ గారు కానీ అందరూ ఉంటారు. మీరు తప్పనిసరిగా ఏ అవసరాలు ఉన్నా మీరు అప్లై చేస్తే 26 లోపు 26వ తారీఖు కల్లా మీ ఇంటి ముందుకు వచ్చి మేము కానీ, మా కౌన్సిలర్ కానీ, కమిషనర్ కానీ ఎవరైనా వచ్చి మీకు అభివృద్ధి ఫలాలు అందించే దాంట్లో మేము ముందుంటామని సభాముఖంగా మేము తెలియజేస్తూ, నాకు అవకాశించినటువంటి పెద్దలందరికీ, అమ్మలకి, అక్కలకి, అన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.